హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మేడి కిచెన్. నేను మీ శిరీషాని. ఈరోజు మనం కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి కిచెన్లోకి వెళ్దాం. వీటి వలన మన రోజువారీ పనులు కష్టపడకుండా సులభంగా చేసుకోవచ్చు. అవేంటంటే, అప్పుడప్పుడు ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ వెళ్ళేటప్పుడు బ్రెడ్ టోస్ట్ని కానీ బ్రెడ్ శాండ్విచ్ని కానీ చేయాలనుకొని అన్నీ రెడీ చేసుకుంటాం. కానీ బటర్ని ఫ్రిడ్జ్ నుంచి ముందరే బయట తీయడానికి మర్చిపోతుంటాం. ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే బటర్ వచ్చేసి గట్టిగా ఉంటుంది కదండి, కట్ చేయడానికి వీలు పడదు. అప్పుడు బటర్ని ఎలా బ్రెడ్కి అప్లై చేయాలని టెన్షన్ పడుతుంటాం. అలా కాకుండా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే బటర్ని ఈజీగా ఎలా బ్రెడ్కి అప్లై చేసుకోవచ్చో చూపిస్తాను. మన అందరి దగ్గర టీ ఫిల్టర్ ఉంటుంది కదండి. బటర్ పైన ఈ ఫిల్టర్ని పైనుంచి కిందకి కానీ కింద నుంచి పైకి కానీ కొంచెం ప్రెస్ చేస్తూ రాణిస్తే బటర్ వచ్చేసి ఫిల్టర్ లోపలికి వస్తుందన్నమాట. ఎంత బటర్ కావాలో చూసుకొని 4-5 సార్లు కింద నుంచి పైకి కానీ పైనుంచి కిందకి కానీ టీ ఫిల్టర్ని కొంచెం గట్టిగా అంటే ఎక్కువ బటర్ వస్తుంది. ఈ బటర్ని ఈజీగా బ్రెడ్ పైన అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫ్రిడ్జ్ నుంచి బటర్ని ముందరే తీయడం మర్చిపోయాం అనుకోండి, ఇలా టీ ఫిల్టర్ని ఉపయోగించి బటర్ని తీసుకోవచ్చు. మనం స్నాక్స్ కొనుక్కొని తెచ్చుకుంటుంటాం, అలా కాకపోతే చేసుకుంటాం. కొనుక్కొచ్చిన చేసుకున్న వాటిని ఇలా డబ్బాలలో పెట్టుకుంటాం కదండి. అవి వచ్చేసి వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటుంటాయి. కొన్ని అయితే కొద్ది రోజులకి మెత్తబడిపోతుంటాయి. కొన్ని అయితే ఒక రకమైన ఆయిల్ వాసన వస్తుంటాయి. అలా మెత్తబడకుండా ఆయిల్ వాసన రాకుండా ఉండాలంటే ఈ విధంగా 2 టిష్యూ పేపర్స్ని కానీ ఒక కాటన్ క్లాత్ని కానీ తీసుకోండి. టిష్యూ పేపర్స్ని ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని కొంచెం టేబుల్ సాల్ట్ని వేసుకొని మడవండి. కాటన్ క్లాత్లో అయినా సాల్ట్ వేసుకోవచ్చు. ఇలా మడిచిన తర్వాత రబ్బర్ బ్యాండ్ వేసుకోండి. ఇప్పుడు పాకెట్ లాగా రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పాకెట్ లాగా ఉన్నదాన్ని స్నాక్స్ బాక్స్లో వేసి క్లోజ్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు స్నాక్స్ మెత్తబడకుండా ఉంటాయి, ఆయిల్ వాసన కూడా రాదు. మన ఇళ్లలో అల్యూమినియం కుక్కర్స్, అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదండి. అవి కొద్ది రోజులకి పాతవిలాగా అయిపోతుంటాయి. వాటిని షైనింగ్ వచ్చేటట్టు కొత్తవిలాగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేను స్నానానికి ఉపయోగించే సోపుని తీసుకున్నానండి. దీనిని ఉపయోగించి క్లీనింగ్కి యూజ్ చేయడానికి తయారు చేస్తున్నాను. ఫస్ట్ ఈ సోప్ని తురుముకోవాలి. 2 టీ స్పూన్లు వచ్చేటట్టు తురుముకోండి. ఇలా గ్రేటర్లో చేస్తే ఈజీగా తురుముకోవచ్చు. ఈ విధంగా ఒక 2 టీ స్పూన్లు చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అందులో 1 టీ స్పూన్ గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్క్రబ్బర్తో ఈ మిశ్రమాన్ని తీసుకొని కుక్కర్ మూతకి ఒక సైడు ఫస్ట్ రుద్ది చూపిస్తాను చూడండి. అలా రుద్దుతూ ఉంటేనే మురికిపోతుంది. కొంచెం సేపు రుద్ది తర్వాత టిష్యూ పేపర్తో తుడిచి చూస్తే 2 సైడ్లకి ఎంత తేడా ఉందో చూడండి. రబ్ చేసిన సైడు మంచి కలర్ వచ్చి షైనింగ్ వచ్చింది. ఇప్పుడు రెండో సైడ్ కూడా రుద్దుకోండి. ఇలా అంతా రుద్దిన తర్వాత డిష్ వాష్ లిక్విడ్తో వాష్ చేసి కడిగి చూపిస్తాను చూడండి. కొత్తదిలాగా కలర్ వచ్చేసింది. గిన్నెలు వాష్ చేసే సోప్తో కానీ లిక్విడ్తో కానీ వాష్ చేస్తే మనం స్నానం చేసే సోప్ యూజ్ చేసాం కదండి, ఆ వాసన రాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా అల్యూమినియం కుక్కర్లని కొత్త వాటిలాగా మెరిసేటట్టు చేసుకోవచ్చు. ఏమైనా అల్యూమినియం వస్తువులు ఉన్నా కానీ వాటిని కూడా కొత్తవిలాగా మెరిసేటట్లు ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇంట్లో ఇలా చాలా స్విచ్ బోర్డులు ఉంటాయి, అందులో ప్లగ్ పాయింట్స్ ఉంటాయి. వాటన్నిటిని మనం ఉపయోగించకుండా వదిలేస్తుంటాం. కొన్ని ప్లగ్ పాయింట్స్ని అయితే అసలు యూజ్ చేయకుండా ఉంటాం కదండి. కొద్ది రోజులకి వాటిల్లో మట్టి చేరిపోయి అవి పని చేయకుండా అయిపోతుంటాయి. కొన్ని స్విచ్ బోర్డులు అయితే నాలుగు కొంచెం ఎత్తులోనే ఉంటాయి కదా. పిల్లలు ఉన్న ఇళ్లలో అయితే అలా కొంచెం ఎత్తులో ప్లగ్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, పిల్లలు వాటిల్లో వేలు పెడుతుంటారు, షాక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. అటువంటప్పుడు ఏం చేయాలంటే ఇలా సెల్లో టేప్ తీసుకోండి. ఇలా సన్న టేప్ అయినా వెడల్పు టేప్ అయినా తీసుకోండి. సన్నటిది అయితే 2-3 లైన్లుగా వేసుకోవాలి. ఇలా వెడల్పు సెల్లో టేప్ అయితే ఒకటే అయితే సరిపోతుందన్నమాట. ఎంత కావాలో అంత కట్ చేసి ప్లగ్ పాయింట్ పైన కవర్ చేసేయండి. ఇలా కవర్ చేస్తే పిల్లలు వేళ్ళు పెడతారన్న భయం లేకుండా ఉంటుంది, డస్ట్ లోపలికి పోకుండా ఉంటుంది. మనం తేనె కొంటూ ఉంటాం కానీ అది ప్యూర్గా ఉందా కల్తీ అని తెలియడం లేదని చాలామంది అనుకుంటుంటారు. తేనె కల్తీయా ప్యూర్దా తెలుసుకోవాలంటే ఒక ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ పెట్టుకోండి. 1/2 టీ స్పూన్ తేనె తీసుకొని టిష్యూ పేపర్ పైన ఒక 2 ప్లేసుల్లో వేసుకోండి. కొంచెం సేపు తర్వాత చూస్తే తేనె టిష్యూ పేపర్ కిందకి దిగలేదు చూడండి. టిష్యూ పేపర్ కింద తడి కాలేదు అంటే తేనె స్వచ్ఛమైందన్నమాట. అదే తేనె కిందకి దిగి టిష్యూ పేపర్ తడిచింది అనుకోండి, తేనె కల్తీదని అర్థమవుతుంది. ఈ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సిరీస్ మేడి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.